దేవుని కృపావాక్యం వింటున్నా మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. జకర్యా 9:9 మనం ఒక్కసారి చదువుకున్నట్టయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. ఇక్కడ 4 విషయాలు ఉన్నవి. 4 విషయాలు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవుడు అంటూ ఉన్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సంతోషం ఎందుకో తెలుసా? యేసు గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. బహుగా సంతోషించుడి. యేసుక్రీస్తు శిలువకి అప్పగింపబడు ముందు 6 రోజుల ముందు యేసుక్రీస్తు గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. ఎందుకనగా 6 రోజులకు నీ కొరకు నా కొరకు ఈ లోకములో ఉన్న మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టబోతూ ఉన్నాడు. అందుకే లేఖనము నెరవేరినట్టు పాత నిబంధనలో జకర్యా 9:9 చూసినట్టయితే దేవుడు అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించాల. ఎందుకంటే ఆయన వలనే మనకి రక్షణ ఉన్నది. ఆయన వలనే మనకు విమోచన ఉన్నది. ఆయన వలనే మనకి పాప క్షమాపణ ఉన్నది. అందుకని సియోను నివాసులారా బహుగా సంతోషించండి అంటున్నాడు. తర్వాత యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసం ఎప్పుడు వస్తుందండి? ఉల్లాసము మంచి వార్త నువ్వు విన్నప్పుడు, మంచి పని నువ్వు చేసినప్పుడు, మంచి కార్యము జయప్రదముగా జరిగినప్పుడు నువ్వు ఉల్లాసంగా ఉంటావు, ఉల్లాసముగా ఉంటావు. నీ ఎముకలు ఉల్లాసంగా ఉంటాయి, నీ ప్రాణము ఉల్లాసంగా ఉంటుంది, నీ దేహమంతా ఉల్లాసిస్తుంటుంది, ఉల్లాసముగా ఉంటుంది. అందుకే యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. 2 మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ రాజు నీతిపరుడు. ఎవరు చెప్పండి? నీ రాజు మూడో మాట నీతిపరుడు. ఆయన అన్యాయస్తుడు కాదండి, ఆయన నీతిపరుడు. ఆయన పుట్టుకలో నీతి, ఆయన మాట్లాడే ప్రతి మాటలో నీతి, ఆయన చేసే క్రియల్లో నీతి, ఆయన ప్రతి విషయములో నీతి కలిగి ఆయన జన్మించాడు, నీతి కలిగి ఆయన ప్రవర్తించాడు. ఆయన నీతి పరుడు. నీ రాజు ఎలాంటి వాడంటే నీతి పరుడు నీ రాజు. ఆయన నమ్ముకున్న నీవు రాజువే. నీ రాజు నీతిపరుడైనప్పుడు, నీ తండ్రి నీతిపరుడైనప్పుడు ఆయన నమ్ముకున్న నీవు కూడా నీతిపరుడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 3 4వది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, రక్షణ గలవాడై. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? రక్షణ గలవాడు. యేసు అంటేనే రక్షకుడు. ఆయన నిన్ను రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన నిన్ను రక్షించడానికే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు. నిన్ను రక్షించడానికే నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొందుతున్నాడు, నువ్వు మోయవలసిన శిలువ ఆయన మోస్తూ ఉన్నాడు, నువ్వు తినవలసిన దెబ్బలు ఆయన తింటూ ఉన్నాడు, నువ్వు తినవలసిన ప్రతి క్రియ ఆయన పొందుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి. అందుకే రక్షణ గలవాడై, రక్షణ గలవాడును దీనుడు ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. గాడిద పిల్ల ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. ఆయనే
రక్షణ గలవాడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే దీనుడు. బహుగా సంతోషించి బహుగా ఉల్లాసంతో మనం ఉందాం. ఆయన నమ్ముకున్న మనం ఎల్లప్పుడూ సంతోషించుతూ ప్రభు మార్గంలో మనం వర్ధిల్లుదాం. మరొకసారి ముఖ్యాంశాలుగా మనం తెలుసుకొని వాక్యాన్ని ముగించుకుందాము. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఒకటి. రెండోది, సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ రాజు నీతిపరుడు. 3. నాలుగోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, రక్షణ గలవాడును. 5వది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. ఈ 5 మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.